తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలపై యెమెన్కు చెందిన హూతీ రెబల్స్ దాడులకు పాల్పడడంతో ఎర్ర సముద్రం మీదుగా నౌకల రాకపోకలు మందగించాయి. బాబ్ ఎల్ మండేబ్ జలసంధి మీదుగా చాలా తక్కువ నౌకలు మాత్రమే ప్రయాణించాయని ప్రముఖ షిప్పింగ్ డేటా సంస్థ కెప్లర్ వెల్లడించింది. మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా కూడా నౌకల రాకపోకలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ సౌదీ అరేబియా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సౌదీ అరేబియాపై హూతీ రెబల్స్ దాడులకు దిగడంతో ఎర్ర సముద్రం మార్గంలో నౌకల కార్యకలాపాలు భారీగా నెమ్మదించాయి. బాబెల్ మండేబ్ జలసంధి మీదుగా ఆదివారం కేవలం 11 వాణిజ్య నౌకలు మాత్రమే ప్రయాణించాయని ప్రముఖ షిప్పింగ్ డేటా సంస్థ కెప్లర్ పేర్కొంది. గత కొన్ని నెలల్లో ఇంత తక్కువ సంఖ్యలో నౌకలు ప్రయాణించడం ఇదే తొలిసారి. బాబెల్ మండేబ్ గుండా ప్రయాణించిన 11 నౌకల్లో 7 చమురు ట్యాంకర్లు కాగా అందులో 3 ఎర్ర సముద్రంలోకి ప్రవేశించాయి. వీటిలో సౌదీ ముడి చమురును లోడ్ చేసేందుకు యాన్బు నౌకాశ్రయానికి వెళుతున్న 2 అతిపెద్ద చమురు నౌకలు, అలాగే ఒక రష్యాకు అనుబంధంగా ఉన్న నౌక ఉన్నట్లు కెప్లర్ డేటా ద్వారా తెలిసింది. ఎర్ర సముద్రం నుంచి ఆదివారం బయటకు వచ్చిన 4 నౌకల్లో తూర్పు చైనాలోని నింగ్బో పోర్టుకు 20 లక్షల బ్యారెళ్ల సౌదీ అరేబియా, యుఏఈ ముడి చమురుతో వెళుతున్న హాంకాంగ్ జెండా ఉన్న విఎల్సీసీ న్యూ ఎక్స్ప్లోరర్, చైనాకు 10 లక్షల బ్యారెళ్ల రష్యా క్రూడ్ ఆయిల్ను తీసుకెళ్తున్న మరో ట్యాంకర్, అలాగే పాకిస్తాన్కు సుమారు 7.5 లక్షల బ్యారెళ్ల సౌదీ ముడి చమురును తీసుకెళ్తున్న నౌక ఉన్నాయి. వీటితో పాటు 20 లక్షల బ్యారెళ్ల సౌదీ ముడి చమురుతో తూర్పు చైనాలోని జౌషాన్ పోర్టుకు వెళుతున్న హాంకాంగ్ జెండా కలిగిన మరో విఎల్సీసీ న్యూ పెర్ల్ నౌక బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ఎర్ర సముద్రాన్ని వీడుతోంది. హూతీలు నావికా దిగ్బంధనాన్ని ప్రకటించిన తరువాత ఇక్కడ్నుంచి బయలుదేరిన 4వ చైనా సూపర్ ట్యాంకర్ ఇది. యమన్ తీరంలో గత వారం నుంచి ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సౌదీ ఎగుమతులను అడ్డుకోవాలన్న లక్ష్యంతో ఇరాన్ మద్దతు ఉన్న హూతీలు ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే హర్మూజ్ జలసంధి గుండా చమురు సరఫరాను దెబ్బతీసిన అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలను ఈ దాడులు మరింత విస్తరిస్తున్నాయి. నౌకల రాకపోకలకు అంతరాయం కలగడంతో మధ్యప్రాచ్యం, ఐరోపా, ఆఫ్రికాలలో ముడి చమురు ధరలు గత వారం 2 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. మరోవైపు హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు సైతం భారీగా తగ్గుముఖం పట్టాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తాత్కాలికంగా ఆగినప్పటికీ వారాంతంలో రోజుకు 10 కంటే తక్కువ వాణిజ్య నౌకలు మాత్రమే ప్రయాణించినట్లు కెప్లర్ షిప్పింగ్ డేటా తెలిపింది. ఆదివారం నాడు హర్మూజ్ జలసంధి మీదుగా 7 నౌకలు ప్రయాణించగా అందులో 3 ఇరాన్ అనుబంధ చమురు ఉత్పత్తుల ట్యాంకర్లే. శనివారం కేవలం 3 నౌకలు మాత్రమే తమ ట్రాన్స్పాండర్లను స్విచ్ ఆఫ్ చేసుకుని ప్రయాణించాయి. వీటిలో ఖతార్కు చమురు కోసం వెళుతున్న ఒక విఎల్సీసీ, యుఏఈలోని రువైస్ పోర్టుకు వెళుతున్న ఎల్పీజీ ట్యాంకర్, జపాన్కు ఖతార్ నాఫ్తాను తీసుకెళ్తున్న మరో ట్యాంకర్ ఉన్నాయి. శుక్రవారం నాడు ఇరాక్, యుఏఈల నుంచి ముడి చమురును తీసుకెళ్తున్న 2 విఎల్సీసీలు, ఇంధన చమురును తీసుకెళ్తున్న ఒక ట్యాంకర్తో సహా మొత్తం 7 నౌకలు గల్ఫ్ నుంచి బయటకు వెళ్లాయి.